హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హిమశ్రీని. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో పండ్లు, పూలు, అన్ని కూరగాయలు హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇది యాపిల్ బేర్. చాలా పెద్దగా, చిన్న మొక్కకే ఎంత పెద్దగా వచ్చింది యాపిల్ బేర్. సూపర్గా వచ్చింది, పెద్దగా అయినాయండి. ఉమ్, చాలా బాగున్నాయి. ఎక్కువ కాయలేదండి, కొన్నే కాసాయి. ఇది పండు పండింది, అందుకే కట్ చేశాను. ఇది కూడా వచ్చేసింది. ఇవి ఇంకొక వారం 10 రోజులు అయ్యేట్టున్నాయి, అందుకే చేయట్లేదు. ఇది కూడా చిన్నగానే ఉంది, ఇంక ఇవి చిన్నగానే ఉన్నాయి. ఒక 5 పళ్ళ వరకు వచ్చేసాయి. ఇది జామకాయ. ఇది కూడా ఒక సైడు పండిపోయింది, ఒక సైడు కొంచెం ఉంది, కానీ తెంపేస్తున్నాను అటు సైడ్ దూరగా అయిపోయిందని. ఇది మల్బరీ ఫ్రూట్స్. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు. మల్బరీ అంటారు, బ్లాక్బెర్రీ అంటారు, కానీ చిన్న చెట్టుకి భలే వచ్చేసాయి. 7, 8. ఇది ఎన్నో ఏళ్ళ కల నాకు ఈ చెట్టు కావాలని ఈ రోజుకు నెరవేరింది. బాగా పండిపోయినాయి ఈ పండ్లు. చాలా ఇష్టం ఈ పండ్లంటే. నా ఫస్ట్ వీడియోలో ఇది ఉంటుంది చూడండి, దోశ మీద. సూపర్గా ఉంటుంది, ఐకార్డ్లో పెడతాను నేను మీకు. ఇది చూడండి, ఇది అన్ని చిన్నకి చిన్న చిన్నగా పక్కల కంటి కింద వచ్చేసాయి మొక్కలు. దీనికి నేను ఇచ్చేది ఏంటి, దీని వేస్ట్ దీనికి ఇస్తాను కదా, అదే బలం అయిపోతుంది సూపర్గా. ఆ ఎండు ఆకులు, కలుపు మొక్కలు అన్నీ తీసి అందులోనే పెట్టేస్తాను మలిచేసి. అదే దానికి మంచి బలమైన ఎరువుగా తయారైపోతుంది. ఎప్పుడు మన కుండీని ఇట్లా నీట్గా ఉంచుకోవాలి. ఏ కలుపులు, చెత్త, చెదారము ఏం లేకుండా నీట్గా ఉంటే చూడడానికి అందంగా అనిపిస్తాయి. సూపర్గా అనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో కుండీ. మొక్క పైకి పెరిగింది, కింద మొత్తం నీట్గా ఉంది. ఇది పచ్చిమిర్చి. మన కారం సూపర్గా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి ఇది చెట్టు పెట్టిన నుండి 3వ ఖాత. తెంపినప్పుడల్లా 20, 15, 30 వరకు వచ్చేస్తాయి కాయలు. కానీ భలే కారంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం కారం సరిపోతుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు ఒక కర్రీకి సరిపోతాయి, అంత కారంగా ఉంటుంది. మొక్క నాకు బాగుంది, బాగా నచ్చింది పచ్చిమిర్చి మాత్రం. కొన్న ఎన్ని వేసినా సరిపోవు. ఇవి టమాటాలు. ఈ టమాటా చెట్టు పెట్టి నుంచి కూడా టమాటాలు బాగా వస్తున్నాయండి. హ్యాపీగా ఉంది. తెంపినప్పుడల్లా దాదాపు 1/2 కేజీ పైనే వస్తున్నాయి. ఈ చెట్టు పెట్టిన నుంచి కూడా మంచిగా, ఇది 3వసారి 4వసారి అండి టమాటాలు. ఒక్కోసారి టమాటా కాయలు కూడా తెంపాను, 4వ ఖాతా. ఇంకా మళ్ళీ ఎన్ని ఉన్నాయో చూడండి. నేను ఈసారి పండ్లే తెంపాను, అయినా ఇంకా చాలా కాయలు ఉన్నాయి. మళ్ళీ ఒక 5-6 రోజులకెళ్ళి మళ్ళీ వచ్చేస్తాయి. ఒక 10, 15 కాయలు వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ ఒకే చెట్టుకు, ఇక్కడ ఈ ఈ కొమ్మకి కొమ్మలు మాత్రం భలే వచ్చాయండి. ఒక చెట్టుకి టమాటా ఇంతగా పెరుగుతుందని నేను అనుకోలేదు, నాకు తెలియదు అసలు. బాగా పెరిగింది, చాలా వచ్చాయి కాయలు. తెంపుతుంటే కూడా టమాటా చెట్టు వాసన బాగొస్తుంది. ఇది ఏకబిల్వం. మహా ఇష్టం అండి నాకు. 10 సంవత్సరాల నుండి ట్రై చేయగా ఈసారి పెట్టుకోగలిగిన అదృష్టం వచ్చింది. ఈ పాత ఆకులన్నీ తెంపేశాను. ఇప్పుడు కార్తీక మాసం ఉండే కదా, అన్నీ డైలీ 1, 2, 3 అట్లా తెంపుకుంటూ వచ్చాను. పాత ఆకులన్నీ వెళ్ళిపోయాయి. తెంపేసరికి కొత్తగా అన్నీ కొమ్మలు పుట్టుకొచ్చేసాయి. కొత్త కొత్త ఆకు చిగురుతో చూడముచ్చటగా అందంగా ఉంది. చూడ్డానికి అయ్యో బొడబొడగా అనిపిస్తుంది, కానీ అన్ని కొత్త కొమ్మలు వచ్చేసాయి. ఇది త్రిబిల్వం. ఒకే కుండీలో 2 పెట్టుకున్నాను. కాకపోతే ఇది పాతది మాత్రం 30 సంవత్సరాల చెట్టు ఇది. చెట్టు ఆకులు చిన్నగా ఉన్నాయి, బాగా పెద్దదైపోయింది కదా. చెట్టు ఆకులు చిన్నగా ఉన్నాయి. అదే నీళ్ళలో ఉంటే చాలా పెద్ద పెరిగేది. కుండీలో కదండి, అందుకే చిన్నగా ఉన్నాయి. అందుకోసమే మళ్ళీ ఇంకొకటి పెట్టా. ఇది ఒక 5 నెలల వయసున్న చెట్టు, అందుకే ఆకులు పెద్దగా వస్తున్నాయి. చిన్న చెట్టు కదా, ఆకులు పెద్దగా వస్తున్నాయి. మనకి ఏకబిల్వం ఉంది, త్రిబిల్వం ఉంది. ఇప్పుడు ఇంకొకటి మహాబిల్వం.
బిల్వపత్రిలో 4 రకాలుంటాయి. ఏకబిల్వం, త్రిబిల్వం, పంచబిల్వం, మహాబిల్వం. 3 లభించాయి. ఒక్క పంచబిల్వం మాత్రమే లభించాలి. అది కూడా తెలుసుకుంటున్నాను. మన టెర్రస్ గార్డెన్‌లకి ఎప్పుడొస్తుందో ఎదురు చూద్దాం. ప్రయత్నం చేద్దాం. అది కూడా వస్తుంది. ఇన్నొచ్చాయి అదొక్కటి రాకుండా పోద్దా? ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. ఇది చాలా ఇష్టమైన మొక్క. పారిజాతం. ఈ చెట్టు పెట్టి 5 సంవత్సరాలైతుంది. ఈ రోజు వరకి సంవత్సరమంతా పూతొస్తుంది. ఒక్క పువ్వైనా పూస్తుంది ఆఖరికి. ముట్టుకోగానే రాలిపోయింది. కానీ లేట్‌గా విచ్చుకుంటుంది. 8, 8:30కు కింద పడతాయి. అప్పటి వరకు పడది. ఆ ఒక్క పువ్వైనా సరే 8:30 కావాలి. ఈ ఒకే కుండీలో 2 చెట్లు పెట్టుకున్నాను నేను. పారిజాతం పెట్టా, నూరు వరహాలు పెట్టా. ఇది ఫ్యాషన్ ఫ్లవర్. ఇందులో 2 కలర్స్ ఉంటాయి. ఇది వైలెట్, నా దగ్గర ఇంకొకటి కౌరవులు పాండవులు అంట 2 కలర్స్ ఉన్నాయి. బ్లూ కలర్. ఇది శంఖపుష్పి. శంఖపుష్పిలో డబల్. ఇది ఈశ్వరునికి చాలా ఇష్టమైన పువ్వు అని చెప్తారు. కాశీలో విపరీతంగా మాలలు దొరుకుతాయి శంకరుడికి. ఇవే వేస్తారు అక్కడ అందరూ. అప్పటి నుంచి నేను అనుకుని పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి రెగ్యులర్‌గా. ఖచ్చితంగా ప్రతిరోజు శంకరుడికి ఈ పూలు పెట్టి పూజ చేస్తాను. డబల్ ఉంటాయి కదా, కలర్ కూడా సూపర్‌గా అనిపిస్తది కలర్ అయితే. అందంగా ఉంటాయి పూలివి. ఇవి తుమ్మి పూలు. ఇవి కూడా శంకరునికి చాలా ఇష్టం. గణపతికి, శంకరునికి. లలితమ్మవారు కూడా పెట్టుకుంటారు. ఈ పూలు మనం తెంపినాక లెక్క పెట్టలేమండి. చిన్నగా ఉంటాయి కదా, తెంపుతూనే ఇలా లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3 అనుకుంటే లెక్క పెట్టేసుకోవాలి. తెంపుతూనే మా ఇంట్లో అందరివి అయిపోయినాయండి 1,00,000. ఇలా 1, 2, 3 అని లెక్క పెట్టేసుకొని 100 అయినాక మనము ఇట్లా ఒక ఆకును తెంపి పెట్టుకోవాలి. ఇలా ఎన్ని పూలు అయితే అన్ని 100లు మనం తెంపుతూ 100 కాగానే ఆకు ఏసేసుకోవాలి. ఇంకా మనము చూసేసుకుంటే ఒక ఆకులు లెక్క పెట్టేసుకుంటే ఎన్ని ఆకులుంటే అన్ని 100లయినట్టు. అంతే ఈజీగా అయిపోయేది. ఎందుకంటే తెంపినాక అవి మనం తెంపి కిందికి తీసుకొచ్చుకొని దేవుని ఇంట్లో కూర్చొని లెక్క పెట్టుకునేసరికి అవి వాడిపోతాయి. అందుకని తెంపేసుకొని కొన్ని నీళ్ళు జల్లి దేవుడికి పెట్టుకుంటే సాయంత్రం వరకు బావుంటాయి. ఇది కృష్ణ తులసి, లక్ష్మి తులసి. ఇక్కడ ఏం చేస్తానంటే లక్ష్మి తులసిని స్వామివారికి పెడతా. కృష్ణ తులసిని అమ్మవారికి పెడతా. ఇలా కొన్ని కొన్ని చిన్నగా చేస్తూ ఉంటాను. అలా బాగా అనిపిస్తది కదా! అమ్మవారికి ఇష్టమైనయి స్వామివారికి ఇష్టమైనయి అమ్మవారికి. చెప్పుకుంటూనే అందంగా అనిపిస్తుంది కదా! సంతోషంగా అనిపిస్తుంటది ఇట్లా. అమ్మవారికి ఇష్టమైనయి స్వామివారికి ఇష్టమైనయి అమ్మవారికి. ఆ పేర్లను బట్టేసి అట్లా పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలాగే 1,00,000 కూడా ఎట్లా పెట్టినా అలాగే పెట్టేసుకుంటాం మేము. కానీ చాలా బాగా ఇస్తాయి దళాలు. తెంపిన కొద్దికి వస్తుంటాయి. ఇది పుదీనా. చిన్న చెట్టు. ఎక్కువ రోజులు కాలేదు. 1 మంత్ కూడా కాలేదు. ఇట్లా మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా! పుదీనా తెచ్చుకున్నాక దాని ఆకులన్నీ తెంపేసి కాడలు పెట్టేసిన. ఇసుకలోనే పెట్టినాను. ఇందులో మట్టి పోయలేదు. అంతా ఇసుకనే. కానీ మంచిగా పెరుగుతుంది. ఒకే తొట్టిలో పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, పొనగంటి కూర ఉంది. ఇన్నున్నాయి ఇందులో. చిన్న తొట్టిలోనే. కానీ మంచిగా వస్తుంది. పుదీనా కొంచెం హార్వెస్ట్ చేస్తున్న స్మెల్ మాత్రం మంచిగా ఉంది. దీంతో మీకు ఒక రకమైన జ్యూస్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడడానికి కలర్ఫుల్‌గా ఉన్నాయి కదా కూరగాయలు, పువ్వులు. నా హార్వెస్టింగ్ బావుందా? పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకొస్తాయి. చూడడానికి ఈజీగా ఉంటుంది. థాంక్ యూ.